నమస్తే. నా పేరు తన్నీరు శ్రీనివాసులు, ఏపీ02 న్యూస్. మరి ఈరోజు అంటే గురువారం గుత్తి పట్టణంలోని ఎంఎస్ జూనియర్ కళాశాల ఆవరణంలో సక్షం అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప వారి సౌజన్యంతో నేత్ర సంబంధమైనటువంటి రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత శ్రీనివాసులు ఈ మేరకు నాయకత్వం వహించి మరి ప్రచారం నిర్వహించి కార్యక్రమాన్ని నడిపించారు. ఈ సందర్భంగా దాదాపు 175 మంది చికిత్స కోసం వచ్చినటువంటి వారు పరీక్షలు చేసుకోగా అందులో దాదాపు 100 మంది ఆపరేషన్ల కోసం సెలెక్ట్ అయ్యారు. మరి పూర్తి వివరాలను మీరే చూడండి. చూపించుకున్నారా? అప్పుడు చేసినప్పుడు కంట్రోల్ ఏం పడేది మరి నీ భాషలో చెప్పిన చూడండి. నువ్వు ఆలోచించిన అక్ష కొడతావా, చేసి లాగా ఉన్నది లాగా పెట్టుకుంటావా, ఇంకా పని జరుగుతుంది అంటే కన్నే పోతుంది. ఇప్పుడు ఏం మంచి మెత్తగైనా కన్ను చూపు కనపడినా ఎవరు వచ్చినారు చూడని చెప్పొచ్చు. బాడీ కదా లేకపోయినా కన్నన్న నీ దగ్గరకు వచ్చిన పోతే క్యారీ అంటే కోండ్రే అంటావు. నీకు కంటి ఆపరేషన్ అవసరం అనుకుంటే ఆమె వెంటనే చెప్పేస్తుంది అవసరము అని. ఇంకా చూసేది గీసేది ఏమి ఉండదు. ఎవరు చూసింటే రాసింటే చెప్పాలంటే ఆపరేషన్ చేసుకోవాలని ఆధార్ కార్డు తప్పుడు చూపించుకొని పేర్లు ఎవరు చదవలే, పేర్లు ఆడొస్తాయి రాపించుకుంటేనే. ఈరోజు నేను ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కంటి వైద్య శిబిరానికి విశేషమైనటువంటి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 150-200 మధ్యలో హాజరైనారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
దాదాపుగా ఒక 90 మంది 80 మంది దాకా సెలెక్ట్ అయినారు. వీళ్ళని స్పెక్ట్రమ్ కంపెనీ ద్వారా కడప హాస్పిటల్కి ఈరోజు తీసుకోవడం జరిగినది. వాళ్ళకి ఉచితంగా భోజన సదుపాయము మరియు ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమం నేను మొట్టమొదటిగా నిర్ణయించినాను. ఇప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజల ఆశీర్వాదం కావాలని మరి కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని వాళ్ళందరి ఆశీర్వాదాన్ని నేను కోరుతున్నాను.